Hello everyone, welcome back to my YouTube channel. It's Hamsaleka. చాలా డేస్ తర్వాత లాంగ్ వీడియో పెడుతున్నాను. చాలామంది పెడుతున్నారు షార్ట్స్లో లాంగ్ వీడియో పెట్టండి, స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టండి అని చెప్పి. నేను ఈ మధ్య కన్సిస్టెన్సీగా ఉండట్లేదు అండ్ షార్ట్స్ కూడా చాలా గ్యాప్ తీసుకొని పెడుతున్నా. సో వ్యూస్ అన్నీ పడిపోయాయి. సో ఇప్పటి నుంచి అయితే డెఫినెట్గా షార్ట్స్ అయినా, లాంగ్ వీడియోస్ అయినా, ట్యుటోరియల్స్ అయినా అన్నీ రెగ్యులర్గా పెడతాను. మీరు ట్యుటోరియల్స్లో ఏవి చూడాలనుకుంటున్నారో నాకు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ లాస్ట్ టైం అయితే ప్యాంట్ వీడియో పెట్టమని చాలామంది అడిగారు. చాలామంది ఇన్ ద సెన్స్ 10 మెంబర్స్ అలా ఏమో కామెంట్ చేశారు అన్నమాట. సో 10 మెంబర్స్ అయినా నాకు ఎక్కువే. సో అది పెట్టాను. డెఫినెట్గా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే స్ట్రైట్ ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను విత్ బాడీ మెజర్మెంట్స్, అది చూడండి. అండ్ ఇప్పుడైతే నేను కొన్ని ఇంట్లోకి వస్తువులు మీషోలో ఆర్డర్ పెట్టిన. ఇప్పటికైతే నేను మీషోలో తీసుకున్న ఏ ఐటమ్ అయినా కూడా అసలు నేను డిసప్పాయింట్ అవ్వలేదు. ఒక్కటి ఏమో కొంచెం అటు ఇటు అయింది, బట్ స్టిల్ నేను అది యూస్ చేస్తున్నాను. నార్మల్గా బట్టలు, కిచెన్ ఐటమ్స్ చిన్న చిన్నవి చాలామంది కొంటారు, బట్ నేను స్టూల్స్ అండ్ కొంచెం ఫర్నిచర్ టైప్స్లో తీసుకున్నా. స్టూల్స్ కానీ ఏమంటారు సైడ్ టేబుల్స్ ఉంటాయి కదా, సో ఆ టైప్లో చాలా బాగా వచ్చింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మీకు యూజ్ అవుతుంది అని చెప్పి వీడియో తీసి షిఫ్ట్ కొత్తగా అయ్యాం కాబట్టి ఇంకా అన్ని ఐటమ్స్ కొనాల్సి వచ్చింది. సో దాంట్లో కొన్ని నేను మీషోలో కొన్నవి చూపిస్తాను. ఆల్మోస్ట్ అన్ని హోమ్ డెకార్ టైపే ఉంటాయి. నేను ఇప్పటికీ బట్టలు తప్ప మీషోలో అన్నీ ఆర్డర్ పెట్టాను, అన్ని టైప్స్ అండ్ అన్నీ చాలా బాగా వచ్చాయి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చాలా డిస్టర్బెన్స్ వస్తుంది బ్యాక్గ్రౌండ్లో, వెహికల్ సౌండ్, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ స్టూల్ తీసుకున్నది చాలా ఫేమస్. చాలా ఏమంటారు అమెజాన్లో కానీ మీషోలో కానీ చాలా చూసాను. చాలా మంచి రివ్యూస్ ఉన్నాయని తీసుకున్నా. బట్ అది ఏంటంటే దానికి ఆ కాల్ అనేది సపోర్టివ్ లెగ్ అనేది కరెక్ట్ ప్లేస్లో లేదు, బ్యాలెన్సింగ్గా లేదు అది. సో కనిపిస్తుంది కదా, సో అది కరెక్ట్గా లేకపోవడం వల్ల వన్ సైడ్ ఏదైనా బరువుగా పెడితే పడిపోతుంది. సో అది బెడ్ సైడ్కి వాడుతున్నాం కాబట్టి పెద్ద వెయిట్ ఉన్న వస్తువులు ఏం పెట్టాం కాబట్టి సరిపోతుంది. కాకపోతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తుందని చెప్పి. పెట్టినప్పుడు దాన్ని చూస్తే కూడా డైరెక్ట్గా కనిపించేస్తుంది ఇది ఏదో తేడా ఉందని చెప్పి. బట్ ఇంకేం చేయలేము. సో ఇలా కనిపిస్తుంది. నేను సైడ్కి పిక్చర్ పెడతాను అక్కడ ఆన్లైన్లో ఎలా ఉండిందో. నేనైతే ఇది 300 చేంజ్కి ఏమో కొన్నా అనుకుంటా. డెఫినెట్లీ 295 అయితే కాదు. సో ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది. సో కావాల్సిన వాళ్ళు ఇప్పుడు ఆర్డర్ పెట్టుకుంటే మీకు తక్కువ ప్రైస్కి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ స్టూల్. ఇదైతే క్వాలిటీ చాలా చాలా బాగుంది, కానీ హైట్ అయితే కొంచెం చిన్నగా వచ్చింది. బట్ ఎనీవే హైట్ మనకు ఎంత ఉంటుందో అని చెప్పేసి ఆల్రెడీ మనకు వాడు ఇస్తాడు. సో కాకపోతే మనం బెడ్ సైడ్ కానీ, సోఫా సైడ్ కానీ, టీవీ దగ్గర అలా చిన్నగా పెట్టుకొని దానిపైన ఒక ప్లాంట్ అలా పెడితే బాగుంటుంది ఓవరాల్ లుక్. చూడ్డానికి అయితే చాలా క్లాసిక్గా అనిపిస్తుంది, వైట్ కలర్ కాబట్టి చాలా బాగుంది. వుడ్ క్వాలిటీ అయితే బాగుంది అండ్ అది మనం అసెంబుల్ చేయడం కూడా చాలా ఈజీ. అండ్ ఇక్కడ లెగ్స్ దగ్గర విడ్త్ చూస్తున్నారు కదా, విడ్త్ కూడా మంచిగా మందంగానే ఉంది. పైన ప్లేట్ కూడా మందంగానే ఉంది. సో ఎలా వస్తుందేమో అని భయపడ్డా, కానీ క్వాలిటీ అయితే ఓవరాల్గా బాగుంది. 650కి ఇంత ఒక క్లాసీ లుక్ అయితే వర్త్ఫుల్ అనిపించింది నాకైతే. ఎందుకంటే ఇవి మనం బయట అమెజాన్లో వేరే సైట్లలో బయట తీసుకున్నా కానీ 1500, 2000 అయితే కంపల్సరీ పడతాయి. 500-600లో వస్తున్నాయంటే నాకైతే వర్తబుల్ అనిపించింది. నెక్స్ట్ సేమ్ అలాంటిదే ఇది ఇంకొక స్టూల్ తీసుకున్నా. ఇదైతే చూడడానికి కొంచెం డ్రమాటిక్గా అనిపిస్తుంది ఆ లెగ్స్ వల్ల, కిందికి ఆ లెగ్స్లో షేప్ వల్ల. అండ్ ఇది అసెంబుల్ చేసుకోవడం కూడా ఈజీ. ఇది కూడా విడ్త్ చూస్తున్నారు కదా, పైన ప్లేట్ చాలా చాలా బాగుంది. వుడ్ క్వాలిటీ బాగుంది. అండ్ ఇప్పుడు ఇది 673 రూపీస్ ఉంది. నాకు గుర్తుంది నేను 700 పెట్టాను అనుకుంటా దీనికి. ఇప్పుడు సేల్ ఉంది కదా, సో కావాల్సిన వాళ్ళు తీసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఈ 3 ఫ్లవర్ వాజెస్, ఇవి 3 సెట్ లాగా తీసుకున్నా. సో ఇవి సెరామిక్ 3 ఫ్లవర్ వాజెస్. ఇంకా ఏం యూస్ చేయలేదు. నేను ఇది 500 అలా తీసుకున్నాను అప్పుడైతే. అండ్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది, చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఇంకొకటి బుద్ధ తీసుకున్నా. యాక్చువల్గా చూడడానికి క్లాసీ ఉంది, కానీ చాలా తక్కువ కాస్ట్ అండ్ వెరీ లైట్ వెయిట్. జస్ట్ చూడడానికి మాత్రం చాలా క్లాసీగా అలా ఉంది. మేబీ ఇది ప్లాస్టిక్ లేకపోతే అక్రిలిక్ అలా మెటీరియల్తో చేసి ఉంటారు.
గోల్డ్ కలర్ వల్ల క్లాసీనెస్ వచ్చిందేమో. సో ఇది 171 రూపీస్ పడింది. అండ్ ఇది వాల్ హ్యాంగింగ్ ఇలా ఉంది, బోహో లుక్ వస్తుంది, బాగుంది. యాక్చువల్గా ఎలా వస్తుందో ఏంటో అనుకున్నా కానీ ఇలాంటివి మీషోలో చాలా డిజైన్స్ ఉంటాయి. మిర్రర్కి కూడా అవుట్లైన్గా ఇలా థ్రెడ్స్తో డిజైన్ చాలా బాగుంటాయి. అవన్నీ కూడా నేను ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ అయితే ఇది తీసుకున్నా, వాల్ హ్యాంగింగ్ చాలా బాగుంది, క్వాలిటీ అదంతా బాగుంది, కలర్ అదంతా. సో నేను ఇలా అరేంజ్ చేశాను. అండ్ ఇంటికి ఎవరైనా వస్తే దీని గురించి కంపల్సరీ అడుగుతారు. ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది, క్లాసీగా ఉంది. నేను తెలియకుండా అన్నీ వైట్లో, హాఫ్ వైట్లోనే కొనేసాను. అండ్ ఇది పూజ రూమ్ కోసం తీసుకున్నా. పూజ రూమ్కి మాకు డోర్ కానీ అలా ఏం లేదు, అందుకే బోసిగా కనిపిస్తుందని తీసుకున్నా. దీనికి కర్టెన్ అంటారో ఏంటో తెలీదు, బట్ ఇది పూసలు గవ్వలతో వచ్చింది. చాలా చాలా బాగుంది లుక్. అండ్ నెక్స్ట్ ఈ 2 పాట్స్ తీసుకున్నా, చాలా క్యూట్ ఉన్నాయి. ఫ్రేమ్లోనే మొత్తం వైబ్రెంట్ లుక్ వచ్చేసింది. ఇలాంటి నాకు బ్రైట్ కలర్స్ చాలా ఇష్టం, కానీ నేను అన్నీ ఎందుకు వైట్గా ఉన్నానో నాకు ఇప్పుడే తెలియట్లేదు. ఇప్పుడే రియలైజ్ అయినా నేను అన్నీ వైట్గా ఉన్నా అని చెప్పి. అండ్ ఇదైతే పింక్, ఇది రియల్ ప్లాంట్ బయట నుంచి తీసుకొచ్చి పెట్టిన. యాక్చువల్గా ఇది ఫ్లవర్ ప్లాంట్స్ కాదు కాబట్టి మనకి కింద హోల్స్ ఏమి ఇవ్వరు. అండ్ ఇది సెరామిక్ కూడా కాదు, సమ్ స్టీల్ అలా ఉంది మెటీరియల్, స్టీల్ టైప్స్. సో మనం ఎక్కువ అంటే పెద్ద మంచి ప్లాంట్స్ ఏం పెట్టుకోలేము, ఎందుకంటే మనకు వాటర్ వెళ్ళిపోవడానికి కింద హోల్ ఉండాలి కాబట్టి దీనికి హోల్ కొట్టడం కూడా చాలా కష్టం. సో ఈ ప్లాంట్కి ఏంటంటే చాలా తక్కువ వాటర్ కన్జ్యూమ్ చేస్తుంది కాబట్టి ఇంకా అలా పెట్టాను. ఇంటి బయట పెడతా. లుక్ చూడండి, చాలా చాలా బాగుంది. దీని గురించి కూడా అడుగుతారు ఇంటికి వచ్చిన వాళ్ళు. ఇంకొక దాంట్లో మిస్లీనియస్ థింగ్స్ అలా పెట్టేసిన. ఇదైతే ఇలా అరేంజ్ చేశాను. ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్న, సమ్ 100 రూపీస్కి అలా పడింది అనుకుంటా. సో యా, ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్. ఇది ఒక స్టాండ్ లాగా తీసుకున్నా, చూడడానికి చాలా బాగా అనిపించింది. బట్ అసలు ఈ మొలలేవి అసలు ప్రాపర్గా ఫిట్టింగ్ లేవు, అన్నీ ఇలా ఊడిపోయి ఉన్నాయి. అండ్ నేను చూసుకోలేదు, రిటర్న్ ఆప్షన్ కూడా లేదు దీనికి. సో ఇది ఒక్కటే నేను డిసప్పాయింట్ అయ్యింది. యా, బట్ ఇంకా యూస్ చేస్తున్నాను చిన్న వస్తువులు అలా పెట్టి. అండ్ ఇది కూడా ఒకటి 150 రూపీస్ ఏమో తీసుకున్నా, ఆర్టిఫిషియల్ ప్లాంట్ లాగా. అండ్ ఈ మధ్య కొన్ని కిచెన్కి ఇలాంటివి స్టాండ్స్ అలా తీసుకున్నా. ఈ స్టాండ్ ఎందుకు తీసుకున్నా కూడా తెలియదు, నార్మల్గా ఏమైనా పెడతా అని తీసుకున్నా. అండ్ ఇదైతే సింక్ దగ్గర కొంచెం అవన్నీ లిక్విడ్ అదంతా పెట్టుకోవడానికి తీసుకున్నా. అండ్ ఇది కూడా స్టవ్ పక్కన పెడుతున్నా అండ్ వాడుతున్నా కూడా బాగానే ఉంది. సో యా, thank you so much for watching. Please subscribe to my channel. Thank you. Bye bye.